వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రధానంగా నిన్న టీడీపీకి ఆ పార్టీ ఎంపీ విజయవాడ ఎంపీ కేసినేని నాని గుడ్ బై చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. త్వరలోనే పార్టీలో చేరతానని, వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఆ రాజీనామా ఆమోదం పొందిన వెంటనే వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ కోడాలి కేసినేని నాని వ్యాఖ్యానించారు. టీడీపీ 40కి మించి సీట్లు గెలిచే పరిస్థితి లేదని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు నానిపైన టీడీపీ విజయవాడ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకాలం కోర్టులాగా, వైసీపీ కోర్టులాగా నాని వ్యవహరించారు. ఇప్పుడు ఆయన అసలు రంగు బయటపడింది. పూర్తి స్థాయిలో ఆయన ఓటమి ఖాయమంటూ విజయవాడ టీడీపీ నేతలు నిప్పులు చెరిగిన పరిస్థితి ఉంది. మరోవైపు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే తన రాజకీయ భవిష్యత్తు ఏంటనే విషయాన్ని ఆయన ప్రకటించలేదు. ఆయనకు టికెట్ నిరాకరించిన నేపథ్యంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. 5 ఏళ్ల కాలంలో కేవలం రెండే సార్లు ముఖ్యమంత్రిని కలవగలిగాను. ఈ నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి నాకు అవకాశమే లేకుండా పోయింది. బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, కానీ అధికారాలు మాత్రం ఇవ్వడం లేదు. జగన్ దగ్గర ఒక కోటరీకి సంబంధించిన పనులే నడుస్తున్నాయి. వాళ్ళే మాట మాత్రమే జగన్మోహన్ రెడ్డి వింటున్నారు. మాలాంటి వాళ్లకు మాటే కరువు అయిందనే రీతిలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు కూడా వైసీపీ టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు వైసీపీకి సంబంధించి మార్పులు చేర్పులతో కూడిన 3వ జాబితా నిన్న విడుదలవుద్దని హడావిడి నడిచింది. కానీ అమావాస్య కారణంగా వాయిదా వేసినట్టుగా సమాచారం. 1-2 రోజుల్లోనే ఈ జాబితాకు సంబంధించిన వైసీపీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇటు ఎంపీల రాజీనామాలు, అటువైపు ఎమ్మెల్యేల అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు, ఆయన చేస్తున్న ప్రకటనలు, అలాగే అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ తాజాగా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడారనే విషయాన్ని, రాజకీయాలకు సంబంధించిన విషయాలు పెద్దగా ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన మనస్తత్వం నా మనస్తత్వం ఒకటైన రీతిలో ఆయన ట్వీట్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. రాజకీయాలకు అంబటి రాయుడు దూరంగా ఉండబోతున్నారా, లేకపోతే త్వరలోనే జనసేన పార్టీలో ఏమైనా చేరతారా అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే తాను క్రికెట్ ఆడడం కోసం దుబాయ్ వెళ్తున్నట్టుగా అంబటి రాయుడు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వీటన్నిటిపైన చర్చించే ప్రయత్నం చేద్దాం. టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. అలాగే హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు వారు సిద్ధంగా ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. రైట్, సుధాకర్ రెడ్డి గారు ఏంటి మొదట కేసినేని నాని ఇష్యూ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వరుసగా 2 సార్లు విజయవాడ లాంటి కీలకమైన రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం నుంచి గెలిచిన ఎంపీ, స్థానికంగా ఆయనకు మంచి పట్టు ఉంది, డెవలప్మెంట్ బాగా చేశాను కేంద్ర సహకారంతో ఆయన చెప్పుకుంటున్నారు. అలాంటి కేసినేని నాని ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఏంటి టీడీపీ ఈ కోరాన్ని ఏ రకంగా చూస్తుంది, ఎలా ఎదుర్కొంటుంది, ఆ లోటును ఎలా భర్తీ చేయగలుగుతుంది? సార్, ఇక్కడ టీడీపీ కార్యకర్తల మీద ఆధారపడి ఉన్న పార్టీ. దీనికి ఒక సిద్ధాంతాలు, విధానాలు ఉన్నాయి. వ్యక్తులకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. అంటే వ్యక్తులు తక్కువని కాదండి, అంటే వ్యక్తి ఆధారితంగా రాజకీయాలు చేయడం కుదరదు. కేసినేని నాని గారు మంచివాడు, లేదా మంచి సమర్థులు, రాజకీయ పలుకుబడి ఉంది, ప్రజల్లో పలుకుబడి ఉంది అని చెప్పడంలో పెద్ద సందేహం అవసరం లేదు. అయితే ఆయన వ్యక్తిత్వంలో లోపం ఉందని చెప్పక తప్పదని. ఏ రకంగా ఇన్నాళ్ళు ఏమండి, ఏ రకంగా ఆయన లోపం ఉంది వ్యక్తిత్వంలో? ఇప్పుడు ఆయన 2 సార్లు ఎంపీ అయ్యాడు అంటే కేవలం ఆయన వల్ల అవుతారండి? కావు. తెలుగుదేశం పార్టీ 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపితే ఆయన కోవట్టు రాజకీయాలు చేసుకుంటూ ఇన్ని రోజులు ఏదో నివురు కప్పిన నిప్పులాగా, లేదా మసి పూసిన మారేడుగాయలాగా ఉంటూ ఏదో చెప్తూ ఆఖరి నిమిషంలో వెళ్ళారంటే స్వార్థపూరితమైన వ్యక్తిత్వం అనేది అర్థం అవుతుంది కదా. ఒకవేళ ఆయన నిన్న ఆరోపణలన్నీ చేశారు లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. మరి అలా అయితే 5 ఏళ్లకు ముందే వెళ్ళిపోవచ్చు కదండి. ఆయన 5 ఏళ్లకు ముందే వెళ్ళిపోవచ్చు. నాకు ఇక్కడ పొసగొద్దు, వీళ్ళు నన్ను తొక్కేస్తున్నాను. అలా కాకుండా పదవి కాపాడుకుంటూ కోవట్ రాజకీయాలు చేసుకుంటూ ఇక్కడ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి మోసుకుంటూ ఉండి ఆఖరి నిమిషంలో మారారు. ఇది తప్పండి. అంటే ఆయన్ని వ్యక్తిగతంగా పెద్దవారు, ఆయన ఎంపీ చేశారు. కానీ ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల వ్యవస్థలో రాజకీయ నాయకులంటే ఉన్న గౌరవం పోతుందండి.
ఎవరమైనా ఆఖరి నిమిషాల్లో వెన్నుపోట్లు పోవడం లేదా పార్టీ నుంచి వెళ్ళిపోతూ పార్టీని విమర్శించడం అనేది తప్పు. ఎవరమైనా ఏ పార్టీ అయినా మీకు అంత పనికి రాకపోతే ఆ పార్టీలో మిమ్మల్ని అణిచేస్తుంటే వెళ్ళిపోండి, వద్దనేదండి ఎవరైనా అండి. అంటే తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది వెళ్ళారు వస్తుంటారు, అలా మిగతా పార్టీలో కూడా ఏదో వ్యక్తులు మహాత్మా గాంధీ లేకపోతే ఏమనుకున్నాం, గాంధీలు పోయారు, ఇందిరా గాంధీలు పోయారు, జవహర్ లాల్ నెహ్రూలు పోయారు, రాజీవ్ గాంధీలు పోయారు, పివి నరసింహరావులు పోయారు, కాంగ్రెస్ పార్టీ ఆడు ఉందా లేదా, అలాగే భారతీయ జనతా పార్టీ అయినా సిపిఐ సిపిఎం తెలుగుదేశం వైసీపీ అయినా కూడా. కాబట్టి ఇలాంటి వ్యక్తుల స్వార్థానికి పార్టీలు బలి చేయడం మంచిది కాదు. ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్తున్నారు, పొమ్మన లేకుండా పొగబెట్టారు, రకరకాలుగా వేధించారు, చాలా కాలం నుంచి కావాలని చంద్రబాబు నాయుడు కొంతమందితో తిట్టించారు, చాలా నీచంగా మాట్లాడించారు, నేను పార్టీ కోసమే పనిచేశాను, ఇంతకాలం ఈ అవమానాలన్నీ భరిస్తూ నేను వెయిట్ చేశాను చంద్రబాబు నాయుడు మాట కోసం, కానీ ఇప్పుడు చివరి నిమిషంలో ఇక నేను ఉండలేను, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానే ఒక మాట చెప్పారు ఆయన. అదే ఇప్పుడు నేను కూడా అదే మాట్లాడితే, ఇన్నాళ్ళు భరించిన వ్యక్తి ఇంకా 3 నెలలు భరించలేరా? లేదు, భరించలేని వ్యక్తి అయితే కనీసం ఏడాదికి ముందైనా వెళ్ళిపోవచ్చు కదా. ఆఖరి నిమిషంలో అక్కడ అగ్రిమెంట్లు కుదిరి చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడండి, భయం లేక వెళ్ళిపోయాడు. ఆ పిరికి చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటున్నానంటే ఆయన గత ఎన్నికల్లో ఎక్కువ రెడ్లకు టికెట్లు ఇచ్చారు, ఇది రెడ్ల పార్టీగా ముద్రపడాలని అన్ని పదవులన్నీ రెడ్లకు ఇస్తూ వచ్చారు. ఈ రాష్ట్రంలో మిగతా అంటే కొంత పెద్దగా పేరున్న కులాలలో రెడ్లను ఎక్కువగా తీసుకోవాలి, రెడ్లు లేదా ఇంకొక ఆ వర్గాలన్నీ చెప్పడం ఎందుకులేండి, వాళ్ళ ఆధారితంగా రాజకీయాలు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఓటమి భయం పట్టుకోవడంతో ఎక్కడెక్కడ కమ్మ సామాజిక వర్గం నాయకులు ఉంటే వాళ్ళని ఏదో కుయ్యో మూరోనో కాళ్ళ వేళ్ళ పడో డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఏదో చేసి రాజకీయాలు చేస్తున్నారు. కుల రాజకీయాలకి దిగేశారు. ఆఖరికి ఆయన భయపడిపోయి జాబితా కూడా విడుదల చేయలేకపోతున్నారు. మీరు ఇదే ప్రశ్న మమ్మల్ని కూడా అడగచ్చు, మరి మీరు ఎందుకు టీడీపీలో జాబితా రిలీజ్ చేయలేదని. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ వేరండి, ఇప్పుడే చేయరు, ఆయన చాలా పకడ్బందీగా చేసుకుంటారు, అది ఆయన స్వభావం. ఈయన 2 జాబితాలు విడుదల చేసిన తర్వాత 3వ జాబితా ఎందుకు ఆపేశారు? భయపడిపోయారు. ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియక అగమ్య గోచరంగా అదే చాలా ఇబ్బంది పడుతున్నారు. సుధాకర్ రెడ్డి గారు నిన్నటి వరకు మీ పార్టీలో ఉన్న కేసీఆర్ నాని, చంద్రబాబు నాయుడుకు అత్యంత దగ్గరగా సన్నిహితుడుగా ఉన్న కేసీఆర్ నాని టీడీపీ జనసేన కూటమికి 40 సీట్లకు మించి రావు, ఏడాది క్రితం ఆ మాట చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట చెప్పానని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరేమో జగన్మోహన్ రెడ్డి భయపడిపోయారు, వరికిపోతున్నారని మీరు అంటున్నారు. సరే, మా ప్రాంతంలో ఒక సామెత ఉంది, మీ ప్రాంతంలో కూడా ఉండొచ్చు, పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అని. ఇవన్నీ పిల్లి శాపాలండి. కేసినేని నానివి పిల్లి శాపాలు. ఆయన ఈసారి గెలిస్తే చూద్దాం, ఆయన ఈసారి అడ్రస్ కూడా ఉండదు, గల్లంత అవుతుంది. ఏదో డబ్బునే నేను చదువుకున్న 2000 కోట్లు ఖర్చు పెట్టానని, ఏమో వాళ్ళ తాతలు ముత్తాతల 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా, మొత్తం విజయవాడ సామ్రాజ్యాధిపతుల రాజకీయాల్లో లేదా వ్యాపారాల్లో ఏదో సంపాదించుకున్నారు. ఆయన సస్టైన్ చేసుకోవడానికి ఏదో ఖర్చు పెట్టుకుంటారు. దానంతా ఏదో చెప్పడం, ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీకి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ చెప్పడం తప్పనది, వ్యక్తిత్వానికే లోపం. ఎందుకంటే ఎవరమైనా, నేనైనా మీరైనా ఎవరమైనా, మనం ఒక వ్యక్తి ద్వారా లేదా ఒక సంస్థ ద్వారా ఒక పార్టీ ద్వారా లాభం పొంది ఎదిగి ఆ తర్వాత వాళ్ళనే తిట్టడము విమర్శించడం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉంటది అనేది నా ఉద్దేశం. అది ఆయన చూడాలి, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్తారు. చూద్దాం. రైట్, హనుమంత్ రెడ్డి గారు, ఏంటి ఇంతకాలం టీడీపీలో కేసీఆర్ నానిని వైసీపీ కోర్టు లాగా ఏమైనా ఉంచిందా? వాళ్ళు చెప్తున్నారు ఇంతకాలం కోర్టు లాగా పనిచేశారు, చివరికి ఇక టికెట్ రాదన్న విషయం తెలుసుకొని వెళ్ళిపోయారని. ముందుగా మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉండే సభ్యులు సుధాకర్ రెడ్డి గారికి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. దాకా సుధాకర్ రెడ్డి గారు చాలా పిల్లి శాపనార్థాలు లేకుంటే ఏవో కొన్ని ఉదాహరణలు చెప్పాడు. అవన్నీ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేటివే. ఎందుకంటే కేసినేని నాని గురించి గతంలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారు, కోవర్టుగా ఉన్నారు, తెలిసినప్పుడు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేకపోయినావు అంటే ఎవరు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో ఒక
బొకే ఇవ్వడానికి సంసిద్ధంగా లేని కేశినేని నాని గురించి పట్టుకొని తిరిగింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇవన్నీ ఎన్నో అవమానాలు వాళ్ళకి జరిగినా కూడా లోపల అతను మనతో పాటు లేడని తెలిసినా కూడా బయటకు పంపించలేని పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. హనుమంత్ రెడ్డి గారు ముందు నుంచి వైసీపీతోనే ఉన్నారా? ఆయన ఇండైరెక్ట్ గా మీరు ఒప్పుకుంటున్నారా? ఆ మాట ఒప్పుకుంటున్నారా? టీడీపీలో ఉండి వైసీపీ కోసం పనిచేసినట్టు మీరు అంగీకరిస్తున్నారా? మీరు ఒకవేళ మీరు ఇందాక చెప్పిన మాటలు నిజమైతే అది నిజం అవుతుంది మరి. సార్ ఒక్క నిమిషం నేను ఆడ మీడియా ముఖంగా జరిగిన సందర్భం గురించి చెప్పాను తప్ప మాతో ఉన్నారని నేను చెప్పలేదు. అలా రాజకీయాలు కోర్టు రాజకీయాలు చేయడం మాకు చెల్లదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ అయిన రాజకీయాలు చేయడం ఇష్టం. ఇందాక పాపం సుధాకర్ రెడ్డి గారు సిద్ధాంతాల గురించి, టీడీపీ సిద్ధాంతాలు, కార్యకర్తల మనోభావాల గురించి చాలా బాగా పెద్దగా చెప్పారు. మరి ఇదే సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు ఆనాడు టీడీపీ పార్టీని పెడితే అదే కాంగ్రెస్ పార్టీతో అదే సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి జత కలిసి పోటీ చేసిన వ్యక్తి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి తిలోదకాలు ఇచ్చి, ఆయన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి పార్టీని మంటగలిపింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఇందాక మాట్లాడుతూ ఏదో వాళ్ళ గురించి, వ్యక్తుల గురించి, దాని గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే ఆయన పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారి గురించి ఎలక్షన్ల ముందరేమో దేవుడని పొగిడిన వ్యక్తి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత శ్రీలోలుడని ఆయన వ్యక్తిత్వం మీద హననం చేసి ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి దించేదానికి ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నారు? కార్యకర్తల మనోభావాలు. అయ్యా, కార్యకర్తల మనోభావాలు ఉంటే 23 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుంటున్నప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవద్దని ధర్నాలు చేస్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళని తీసుకొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి నైజం, నీతి, నిజాయితీ గురించి సుధాకర్ రెడ్డి గారు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఏంటి సార్ మనం చేసింది ఏంటి, మనం చేయాల్సింది ఏంటి? ప్రజలకు హామీలు ఇచ్చాం. 2014లో కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలి, కమ్మ సామాజిక వర్గాన్ని ఇటువైపు తిప్పుకోవడం ద్వారా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఒకటి దాంతో కూడా నారాయణ తీసుకొచ్చుకున్నారా? సార్ ఒక్కటి సార్, నేనేమంటా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కొడాలి నాని గారు కావచ్చు, తలసిల్ రఘురాం గారు కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళు కాదా, కమ్మోళ్ళు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కులాలు మతాలను అంటించవద్దు. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు ఉంటే క్రిస్టియన్ అని ఆపాదిస్తారు. ఇప్పుడు డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రెడ్ల పార్టీ అని ఆపాదిస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇన్ని రకాలుగా ఆపాదిస్తూ ఉంటారు. వాళ్ళేమో చర్చిలకు పోయి ప్రార్థనలు చేస్తారు, చర్చిలకు ఇంకోటి చేస్తారు, ఎదుటోళ్ళని మాత్రం తిడుతూ ఉంటారు. అంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తర్వాత అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను సమానంగా చూసే భావం ఉండాలి. అలా లేకుండా కులాలను మతాలను అడ్డం పెట్టుకొని చేస్తున్నట్టు రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరైనా అంటే టీడీపీ పార్టీ. కానీ హనుమంత్ రెడ్డి గారు నిన్న మీ సొంత పార్టీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పారు, వైసీపీలో రెడ్లదే నడుస్తుంది, బీసీలకు అధికారం అని చెప్తున్నారు తప్ప ఏం ఉపయోగం లేదు అక్కడ అంటూ ఆయన ఓపెన్ గా చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మీ పార్టీకి ఎంపీ పదవికి 2 రాజీనామా చేశారు ఆయన. మంచి మాట అడిగారు. సంజీవ్ కుమార్ గారు బీసీ అనే ఆయనకు ఎంపీగా టికెట్ ఇచ్చారు. ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు 50% రిజర్వేషన్, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పించి దేశంలో ఏ సీఎం చేయలేని, ఈ దేశంలో ఏ సీఎం కూడా అటువంటి సాహసం చేయలేని సాహసం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో పాస్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు టికెట్ ఇవ్వడం లేదు. ఆయనకు టికెట్ ఇవ్వకుంటే మరో బీసీ అయినటువంటి జయరాం గారు, మినిస్టర్ జయరాం గారికి ఇస్తా ఉన్నారు. ఆయన బీసీ కాదా? మనకు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు ఒకలాగా. నీకు ఎంపీ పదవి వచ్చింది, ఎంపీ పదవి వచ్చి ఆ పార్లమెంట్ లో నువ్వు ఏమేమి చేయాలా, ఏమేమి కార్యక్రమాలు చేయాలా అనే విషయం నీకు తెలిసి ఉండాలా. తెలియకుండా నీ కొద్ది నువ్వు వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలకు దూరంగా ఉంటే ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు పక్కన పెడతారు. సంజీవ్ కుమార్ అనే వ్యక్తి అంతకు ముందు ఎవరో కూడా కర్నూలు జిల్లాలో, నాకు పక్క ప్రాంతమే కాబట్టి కర్నూలులో ఎవరికి కూడా తెలియదు, ఆయన డాక్టర్ గా మాత్రమే తెలుసు. అటువంటి వ్యక్తిని ఎంపీగా నిలబెట్టి గెలిపించుకున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నందిగాం సురేష్ సామాన్యమైన ఆయన చాలా స్పష్టంగా చెప్తారు, 5 ఏళ్లలో నేను జగన్మోహన్ రెడ్డిని 2 సార్లు కలిశాను,
నాకు అవకాశమే లేకుండా పోయింది. బీసీలకు అవకాశాలు ఇప్పుడు ఇస్తున్నారు కానీ అధికారం ఇవ్వడం లేదు. అసలు అధికారం అంతా రెడ్లదే అనేది ఆయన ఓపెన్ ఆరోపణ. ఒక్క నిమిషం సార్, అధికారం అంటే ఏంటి సార్? ఎంపీ పదవికి ఉండే అధికారాన్ని ఎవరైనా లాక్కుండేదానికి ఉంటుందా? ఎంపీగా కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఏం చేసుకోవాలో అది చేసుకోవాలి తప్ప ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రికి ఉండే అన్ని రాసిస్తారా ఏమన్నా? ఎంపీగా ఉండే పదవి ఎంపీలు మారు మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి తప్ప వేరే దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు, ఎక్కువ చేయడానికి లేదు, అంతేనా సార్? ఒక్క నిమిషం సార్, పార్లమెంట్ పరిధిలో కర్నూలు జిల్లా పార్లమెంట్ పరిధిలో కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆ సెగ్మెంట్ లో ఏ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలతో సఖ్యత కొనసాగిస్తూ వాళ్ళకి సంబంధించిన సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తూ వేదికగా వాళ్ళకి సమస్యలు ఉంటే దాని మీద నినదించాల్సింది పోయి పర్సనల్ పనులు చేసుకుంటూ ఏదో ఒక రకంగా మాట్లాడుతూ పార్టీకి ఉపయోగపడకుండా నువ్వు ఎవరికి ఉపయోగపడకుండా నీ పర్సనల్ పనులు చేసుకుంటా ఉంటే నీకు టికెట్ రానప్పుడు ఈ రోజు కనిపించిందా? నీకు ఇంత ముందు తెలియదా? ఒక ఓసీని ఒక కమ్మని లోపలికి తెచ్చుకొని ఒక బీసీని బయటకు పంపించేశారు. కొంతమంది ఎస్సీలను కొంతమంది బీసీలను పూర్తి స్థాయిలో టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు. ఆరోపణ. ఒక్క నిమిషం సార్, ఆరోపణలు చేసేదానికి చాలా బాగుంటాయి సార్. బీసీలు రెడ్లకు ఏదైతే మంగళగిరిలో రెడ్లకు ఉండేదాన్ని తీసుకొని పోయి బీసీలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మా పార్టీలో నుంచి బీసీ రెడ్లను తీసేసి బీసీలకు ఇస్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒక రకంగా మా మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప ఎక్కడైనా ఉందా? కర్నూలులో ఎంపీగా ఆయన తీసేసి జయరాం అనే బీసీకే టికెట్ ఇచ్చింది. అక్కడ వేరే వాళ్ళకి ఇవ్వలేదు, రెడ్లకు ఇవ్వలేదు. రెడ్లకు ఇవ్వలేదని మా వాళ్ళు బాధపడతా ఉన్నారు. సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బయట మీరు రెడ్ల పార్టీ కాదు ఇంకొక పార్టీ కాదని మా కులాలను ఆపాదిస్తా ఉంటే ఎస్ మాది రెడ్ల పార్టీ కాదు, బీసీలు ఎస్సీలు ఎస్టీలకు అందరికీ సమానమైన వ్యక్తిత్వం ఉండే పార్టీ. అవకాశాలు కల్పించాలని ఆలోచన చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. సుధాకర్ రెడ్డి గారు, మాది రెడ్ల పార్టీ కాదు, మేము బీసీల కోసం పనిచేస్తున్నాం. సరే, ఆయన ఎంపీ ఏదో ఆయన అవసరాల కోసం ఆయనకు టికెట్ ఇవ్వలేదని ఆక్రోశంతోనే ఏదో చెప్పి వెళ్ళిపోయారు తప్ప మాది అసలైన బీసీల పార్టీ అనేది వాళ్ళ మాట. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు బాగానే మాట్లాడారు. వాళ్ళకి కమ్మ జ్వరం బీసీల జలుబు పట్టుకున్నదండి. మనకు జ్వరము జలుబు వస్తాయి కదా ఒకేసారి. జలుబు వస్తే చీమిడి తీసుకుంటుంటారు, జ్వరం ఒళ్ళు కాలుతుంటారు. వాళ్ళకి కమ్మ జ్వరం బీసీల జలుబు పట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మా తిరుపతికి రండి చూపిస్తాం, అది బీసీల పార్టీయో రెడ్ల పార్టీయో. వైస్ ఛాన్సలర్లు రెడ్లే, పోలీసు సిఐలు రెడ్లు, ఎమ్మెల్యే రెడ్డి, కూడా చైర్మన్ రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ రెడ్డి. నేను కూడా రెడ్డి అండి, నాకు తెలీదా ఇది ఏ పార్టీ అని. ఇప్పుడు భయపడిపోయారండి. భయపడిపోయి ఓహో ఇప్పుడు కమ్మోళ్ళలో ఓట్లు చేర్చకపోతే ఎట్లా, బీసీలకే చూపకపోతే ఎట్లా. మా చిత్తూరు జిల్లాలో రోజా రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ టిక్కెట్లు మార్చే దమ్ముందా? పెద్దిరెడ్డి గారిని మార్చే దమ్ముందా అండి? అక్కడ బీసీకి ఇవ్వగలరా? గెలిచే వాళ్ళకి ఇచ్చుకుంటుంటారు, మీకేం సంబంధం? మా పార్టీలో టికెట్ల గురించి మీకేం సంబంధం అంటున్నా. మాట్లాడండి. సంబంధం లేకపోతే డిబేట్లకి రాకూడదండి. రాజకీయాల్లో చర్చించేటప్పుడు లోపాలకి జవాబు చెప్పండి. మా నారాయణ స్వామి గారు ఉన్నాడు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన వేధిస్తున్నారు, టికెట్ ఇస్తారో లేదో తెలీదు. ఆయనకు వ్యతిరేకంగా మా జ్ఞానేంద్ర రెడ్డి గారు, మా ఊరు జ్ఞానేంద్ర రెడ్డి గారు వాళ్ళ వర్గం వాళ్ళు నారాయణ స్వామికి టికెట్లు వద్దు అని ప్లకార్డులు పెడితే వాళ్ళని ఏమి అన్నారు. ఎస్సీ కాబట్టి సుధాకర్ రెడ్డి గారు, నేను రెడ్లు చెప్పినట్టే వింటున్నాను, వారు చెప్పినట్టే పనిచేస్తున్నాను, వాళ్ళకి వ్యతిరేకంగా చేయట్లేదని ఓపెన్ గా ఒప్పుకున్నట్టున్నారు కదా నిన్న మొన్న మీడియాలో. ఎవరండి? మీ డిప్యూటీ సీఎం. ఏం లేదండి, జ్ఞానేంద్ర రెడ్డితో షేక్ హ్యాండ్ ఇప్పించండి, నేను జీవితంలో రాజకీయాలే మాట్లాడను. నారాయణ స్వామి గారి దగ్గర ఒక షేక్ హ్యాండ్ ఇప్పించండి, ఏం అవసరం లేదు. నారాయణ స్వామి జ్ఞానేంద్ర రెడ్డిని అస్సలు పట్టించుకోండి. నేను ఎమ్మెల్యే కాకపోయినా నా రాజకీయ జీవితం అంతమైన నేను జ్ఞానేంద్ర రెడ్డికి లొంగన. నాకు ఇద్దరు స్నేహితులండి, ఇద్దరు అంటే పెద్దవాళ్ళు. వాళ్ళతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి మానసిక స్థితి తెలుసు. మీది చెప్పండి రెడ్ల పార్టీ అని ధైర్యంగా చెప్పండి. ఎందుకంటే మళ్ళీ ముసుగులో గుద్దులాడి ఇప్పుడు భయపడినాము. ఆ కేశినేని నాని ఇంకొక ఇక్కడ ఎవరికైనా ఒక కమ్మోళ్ళకు టికెట్ ఇచ్చారా? రాయలసీమలో ఒక నాకు చెప్పండి.
కమ్మోళ్ళు రాజకీయాలకు పనికిరారా, బీసీలు అంటే ఇక్కడ ఇవ్వరండి. అక్కడ భయపడిపోయి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఎదురు తిరిగితే అడ్రస్ ఉండదని చెప్పి పాపం రెడ్లను కూడా తీసి బీసీలకో ఎవరికో ఇచ్చి మీరు దానికి మందులు వేసుకుంటున్నారు. అంతేగాని సంజయ్ రెడ్డి గారు నేను ధైర్యంగా చెప్పండి, మాది రెడ్ల పార్టీ అని చెప్పండి. ఏమి మీకు భయము? ఇప్పుడు వచ్చి బీసీ భజన ఎందుకు? బీసీలందరూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నారు. బీసీ ఓట్లు ఏదో విధంగా కొల్లగొట్టలు కులాల కుంపట్లు రగిలించి లాభపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆరాటం పడుతున్నారు. చెప్పండి, ఆరాటం అంటే ఇంకొక 3 నెలల్లో తేలిపోతుంది. 100 రోజుల పండగ ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. మాకైతే పెద్ద ఇబ్బంది లేదంటే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది వీళ్ళు వైసీపీ వాళ్ళు గుర్తు పెట్టుకుంటే మంచిది. మీరు ఎన్ని గిమ్మిక్కులు చేసినా, ఎన్ని కులాల కుంపట్లు రగిలించినా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. మార్పులు చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఒక లిస్ట్ వస్తుంది అన్నారు. నేను ఏదో అమావాస్య కాబట్టి ఆపినట్టున్నారు. 1-2 రోజుల్లోనే ఇవ్వబోతున్నారు. బొత్స సత్యనారాయణ ఫ్యామిలీకి చాలా పెద్దపీట వేయబోతున్నారట. ఉత్తరాంధ్రలో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, రకరకాల ఈక్వేషన్స్ అక్కడ ఏదో కొంత సెటరైట్ చేసుకునే దాంట్లో ఉన్నట్టుంది వైసీపీ. వర్కౌట్ కాదంటారా? ఇదేంట శ్రీనివాస్ గారు, మామూలుగా మనిషి ఒత్తిడికి గురైనప్పుడు, ఆందోళనకు గురైనప్పుడు సరైన నిర్ణయాలు చేయకుండా ఇలా అగమ్య గోచరమైనవి చేస్తుంటారు. ఆయన మానసిక ఆందోళనలో ఉన్నారు, ఓటమి భయంతో బాధపడుతున్నారు, రకరకాల ప్రయోగాలు చేస్తారు. అవన్నీ కూడా వికటిస్తాయండి. రైట్. హనుమంత్ రెడ్డి గారు, ఏంటి అంబటి రాయుడు వారం రోజులు ఉన్నట్టున్నాడు మీ పార్టీలో. ఆయన వెళ్ళి నిన్న పవన్ కళ్యాణ్ని కలిసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ భావజాలం నా భావజాలం ఒకేలాగా ఉందని ఏదో ఇంటిచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. దుబాయ్ వెళ్తున్నాను క్రికెట్ ఆడడానికి అని చెప్పినట్టు. తర్వాత వచ్చి మళ్ళీ జనసేన తీర్థం పుచ్చుకునేలాగా వాతావరణం కనిపిస్తుంది. నిజం సార్, ఇందాక బీసీల గురించి చాలా గొప్పగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మనిషి అయినటువంటి సుధాకర్ రెడ్డి గారికి చెప్పాల్సినది ఏంటంటే, బీసీలు జడ్జీలుగా పనికిరారని సుప్రీంకోర్టుకు రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. బీసీలను తోకలు కత్తిరిస్తా అని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి, ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారా ఎవరైనా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల గురించి సుధాకర్ రెడ్డి గారు వెనకేసుకొస్తా అంటే సిగ్గేస్తా ఉంది. సుధాకర్ రెడ్డి గారు, రెడ్ల పార్టీ మీరు కులాలను ఆపాదిస్తూ ఉండేది. కులాలతో ఏం సంబంధం? వ్యక్తిని చూసి, వ్యక్తిత్వాన్ని చూసి, పార్టీని చూసి, ఆయన పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి, దాన్ని నెరవేర్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సత్తా ఉందా లేదా? సత్తా ఉండి అయింటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓట్లేమని మేము అడుగుతా ఉన్నాం. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరిని ఎక్కడ పాలన చూసి ఓట్లేమని చెప్పే ధైర్యం ఉంటే ఇంత గందరగోళం ఎందుకు? ఈ సర్కస్ అంతా ఎందుకు? ఇంత మార్పులు చేర్పులు ఎందుకు? 60 మంది 70 మందిని మార్చేసి వాళ్ళని వీళ్ళని అటు మంత్రులను తీసుకుపోయి ఎంపీలను చేస్తున్నారు, ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు తీసుకుపోయి ఎమ్మెల్సీలు చేస్తున్నారు. ఇంత గందరగోళం ఎందుకండి? ఎందుకండి సార్, 175కు 170 స్థానాల్లో గెలవాలనేది లక్ష్యం పెట్టుకున్నాం. మేము పార్టీ పెట్టుకొని మా అభ్యర్థులను, మా వెంట నడిచే వాళ్ళను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసుకోవాలనుకుంటున్నాం. జనసేన పార్టీ మాత్రం జగన్ బొమ్మ చాలు కదా 175 రావడానికి, జగన్ పనులు చాలు కదా, జగన్ నవరత్నాలు చాలు కదా. మీరు ఒక్క నిమిషం ఓపిక పడతారా? ఒక్క నిమిషం. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేమని అడుగుతా ఉన్నాం. మేము ఎక్కడ సామాజిక అంశాలను, అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని మారుస్తా ఉన్నాం. మేము మార్చుకుంటా ఉన్నాం. మా అభ్యర్థులను మీరు వాళ్ళని పెట్టండి, ఇళ్ళని పెట్టండి అని చెప్పేదానికి మేమేమన్నా అడిగామా? ఇంతకుముందు గంటా శ్రీనివాసరావు గారిని 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు 3 నియోజకవర్గాలు మార్చారు. ఎస్సీ అయినటువంటి అనిత గారిని అయితే వేరే నియోజకవర్గంలో పాయకరావుపేట నుంచి చేస్తుంటే వేరే నియోజకవర్గం నుంచి కొవ్వూరులో చేసిన జవహర్ గారిని వేరే చోట చేస్తా ఉంటే మేమైనా విమర్శించామా అంటున్నా. 2019 ఎలక్షన్ లో వాళ్ళు కూడా చేసుకున్నారు. ఎవరికి సంబంధించినంత వరకు వాళ్ళ పార్టీ స్ట్రాటజీ ప్రకారం ఇచ్చుకుంటా ఉంటారు. మా పార్టీ స్ట్రాటజీ ప్రకారం ఇలా వస్తే ఇలాగా, మా పార్టీ నుంచి బయటకు పోతానే మమ్మల్ని తిట్టినట్టుగా, వాళ్ళ పార్టీ నుంచి బయటకు వస్తానే వాళ్ళు ఏదో సచ్చింద్రులు. ఇదే కేశినేని నాని గారు చెప్పారు, నేను రౌడీజం, కాల్మనీ, సెక్స్ రాకెట్ ఇలాంటి వాళ్ళందరినీ ఆపాదించి దొంగతనాలు చేసే వాళ్ళందరినీ నేను దూరం పెట్టాను కాబట్టి నాకు ఈరోజు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు దూరం పెట్టారు. అదే కాల్మనీ, సెక్స్ రాకెట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు రోజు టికెట్ ఇస్తా ఉన్నారని కేశినేని గారు చెప్పారు. అది అవునా కాదా అని దానికి సమాధానం చెప్పమని చెప్పండి. కేశినేని నాని గారు ఏదో కమ్మోళ్ళు కాబట్టి ఇదే సార్, మనిషిని, వ్యక్తిత్వాన్ని చూడడంలే, కులాన్ని చూస్తా ఉన్నారు. ఇలాంటి కుల రాజకీయాలను దూరం చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి ఆలోచనలను దూరం పెట్టుకొని ఏదో కులాలను ఆపాదించుకుంటూ
మేము ఈ కులంలోనే బతకాలా, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కాలు కొట్టుకుంటా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు కాపు కులస్తులను కాపు వాళ్ళ ఓట్లను తెలుగుదేశం పార్టీగా సాలిడ్ గా వేపియాలని నేను చెప్పింది కాదు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వేదికగా సభగా చేసుకొని అయ్యా కమ్మలకు కాపులు వ్యతిరేకం కాదు, ఎప్పుడు కమ్మలకు కాపులకు గొడవలు జరిగేవి వ్యతిరేకం కాదని చెప్పే నేను 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశానని చెప్పాడు. ఆయన చెప్పిన అంశమే చెప్తా ఉన్నాం, మేము చెప్పలే ఎక్కడ, మేము ఎక్కడ దాని గురించే మాట్లాడలే. అలా కాపులు ఆయన్ని గెలిపించుకున్నాడా? కాపుల ఓట్లు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కావాలి, కాపు నాయకులు ఎదిగేది మాత్రం ఇష్టం లేదు ఆయనకు. అంటే మాకు ఊడిగం చేయడానికే వాళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి మాత్రమే. గతంలో డిప్యూటీ సీఎం లాంటి పదవులు ఇచ్చారు కదా కాపులకు. ఆయన ఇప్పుడు చినరాజప్పని డిప్యూటీ సీఎం చేసినట్టున్నారు కదా పోయినసారి ఆయనలో. నేనేమంటా అంటే చినరాజప్పకి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఓడగొట్టారో చెప్పమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు 15కు 15 ఉండండి ఈస్ట్ గోదావరి జిల్లాలో 15కు 15 ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తే నా తల్లిని తిట్టించారు, నా గుండు కొట్టించారని ప్రచారం చేశారు, నన్ను నానా హింసలు పెట్టారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దానికి సమాధానం చెప్పమని చెప్పండి. నేనేం వేరేది అడగడం లేదు కదా. నేను ఆపాదిస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కాపు నాయకులు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అడుగుతా ఉంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదులే. మీ సోదరుడు సుధాకర్ రెడ్డి గారు సమయం లేదు, చెప్పండి సార్, ఏం చెప్పంటారు? రైట్, అదే వారు చేసిన ఎలిగేషన్స్ ఏంటంటే కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేది టీడీపీ. చాలా ఉదాహరణలు చెప్తున్నారు ఆయన, కాపులు రకరకాల అంశాలన్నీ వారు చెప్తున్న పరిస్థితి ఉంది. బీసీలు జడ్జిలుగా పనికిరారని అటువంటి వ్యక్తి బీసీలు ఎన్కౌంటర్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాడని చెప్పాడు సుధాకర్ రెడ్డి గారు. అంటే హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్ మీరు చెప్పారు కదా వారిని చెప్పండి. సుధాకర్ రెడ్డి గారు సరే, హనుమంత్ రెడ్డి గారు పాపం ఆవేశంతో బాధపడిపోయి చెప్తున్నారు. కానీ ఎవరైనా ఒక కులం జడ్జిలుగా పనికిరారని ఎవరైనా రాస్తారంటే నాకు చెప్పండి. వ్యక్తులు వచ్చేటప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చినా ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు పనికొస్తారో లేదా ప్యానల్ లిస్టుల్లో ఎవరైనా చెప్పచ్చు. కానీ బీసీలు పనికిరారు, ఎస్సీలు పనికిరాని ఎవరు భారతదేశంలో రాయరండి. అలా కులాలని ఆధారంగా లెటర్లు ఎవరు రాయరు. ఏదో చెప్తుంటారు కాకమ్మ కబుర్లు, అన్ని అబద్ధాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. పంపిస్తానంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఆ లెటర్ పంపండి చూద్దాం. బీసీలు పనికిరారు అని ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు రాసి ఉంటే ఆ లెటర్ చూపండి చూద్దాము. ఇవి బాగా సృష్టిస్తుంటారు. ఏమండి ఇందాక ఏదో వెన్నుపోట్ల గురించి చెప్పారు. ఆషాఢ భూతి అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆషాఢ భూతి. మనకి ఆషాఢ భూతి కథ చెప్పుకున్నంత ఇది లేదు. కాంగ్రెస్ పార్టీ లేక కుటుంబమే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే లేదా. కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రధాని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పిన కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయి ఆ శవం కూడా బయటికి వెళ్ళనే ముఖ్యమంత్రి పదవి కోసం నానా యాగి చేసి బాధలు పడి అందరినీ కొనుక్కొని కాంగ్రెస్ పార్టీని అడ్డుపట్టి సంపాదించుకున్న అక్రమ సొమ్ములతో జనాలు ముంచేశారు. ఇలా చెప్పేది వీళ్ళంటే వెన్నుపోట్ల గురించి చెప్పేది. అబద్ధాలు చెప్పేదానికి కూడా మనకు ఒక అవకాశం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సోనియా గాంధీ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు వ్యతిరేకంగా పార్టీ పెట్టుకొని ఆమె ఏం చేశారో, టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమేమి క్రీడలు ఆడిందో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా సార్లు మాట్లాడుకున్నాం. రైట్ చివరిలో ఒక మాట, ఇంకేంది ఎంతమందిని మార్చబోతున్నారు, ఇంకెంత ఎన్ని లిస్టులు ఉన్నాయి మార్పులు చేర్పులకు సంబంధించి? ఒక 2-3 రోజుల్లో 3వ లిస్ట్ అయిపోతుంది, ఫైనల్ లిస్ట్ వస్తుంది. సంక్రాంతి కల్లా, సంక్రాంతి నుంచి ప్రజల్లోకి మా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు దాని పట్ల 2019 నుంచి 2024 వరకు మీకు మంచి జరుగుతూనే ఓటేమని అడిగే స్వతంత్రం మా దగ్గర ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఉంది అని మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ ఏముందిలేండి, టీడీపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాల్సిన అవసరం ఉందా? సుధాకర్ రెడ్డి గారు ఏమైనా ఒక మాట చెప్తారా? జనసేన పార్టీ గారు ముఖ్యమంత్రి అండి, దానికి మళ్ళీ చెప్పేది ఇదేదో ఆశ్చర్యంగా ఉంది. జనసేనతో పొత్తులో ఉన్నారు సార్. జనానికి క్లారిటీ ఉందిలేండి, ఎవరు ఎన్ని పొత్తులో ఉన్నా జనానికి అయితే క్లారిటీ ఉందిలేండి. దా విషయంలో పెద్ద గందరగోళం ఉందని నేనైతే అనుకోను. చూద్దాం. నిన్న సార్ అమావాస్యకి ఆగిన
ఆ జాబితా పౌర్ణానికైనా బయటకు వస్తే చాలండి. ఇది రైట్. అమావాస్య చూద్దాం పౌర్ణాలు చూద్దాం. చూసుకుంటున్నారు. రాకుండా ఎట్లా ఆ పోతుందండి పార్టీకి సుధాకర్ రెడ్డి గారు? అమావాస్య లేదు, పౌర్ణమి లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా రావాల్సిందే కదా, నామినేషన్ల ముందైనా రావాల్సిందే. రాకుండా అయితే ఉండదు. చూద్దాం ఏ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయి, వాటిని వైసీపీ ఎమ్మెల్యేలు ఏ రకంగా తీసుకుంటారు, ఇంకా తిరుగుబాట్లు ఉంటాయా, జంపింగ్లు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, ఏం జరగబోతుందో భవిష్యత్తులో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.